బీజేపీలో చిన్నపాటి ముసలం మొదలైంది. ఓల్డ్ బ్యాచ్ ఇప్పుడు అలిగింది. ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకపోవడంపై కోరుకున్న స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో పోటీ చేయాలని హైకమాండ్ సూచించడం చకచకా జరిగిపోవడంతో వారు తిరస్కరించారు. తమను విస్మరించారని ఓల్డ్ బ్యాచ్ పార్టీ అగ్రనేతలు వద్ద ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్టు తెలుస్తుంది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారని కూడా ఆ బ్యాచ్ కనపడిన ప్రతి వాళ్లకు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. 3 ఏళ్ల నుంచి విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు. పొత్తుల్లో భాగంగా విశాఖను తమకు కేటాయించాలని బీజేపీ కోరింది. విశాఖను ఇవ్వటం సాధ్యం కాదని తెలుగుదేశం తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసి ఓడిపోయిన భరత్ కు అక్కడ మళ్లీ టికెట్ ఇచ్చింది. ఓల్డ్ బ్యాచ్ లో మరొకరు పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఆయన రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అనపర్తి నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ప్రతిపాదించింది. అయితే అనపర్తి నుంచి పోటీ చేసేందుకు వీర్రాజు ససేమిరా అన్నారు. తనకు రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ స్థానం ఇవ్వాలని వీర్రాజు హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టారు. సోము వీర్రాజు మాత్రం అనపర్తి నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడలేదని తెలిసింది. దీంతో ఆయన పేరును హైకమాండ్ పక్కన పెట్టింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయన ఆశ నెరవేరలేదు. విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటును తెలుగుదేశం అభ్యర్థికే కేటాయించారు. విష్ణువర్ధన్ రెడ్డి పేరును ఏ దశలోనూ కూడా హైకమాండ్ పరిశీలించలేదని బీజేపీకి చెందిన కొంతమంది నేతలు చెబుతున్నారు. రాజధాని విషయంలో కూడా అక్కడ మహిళలు చేస్తున్న పోరాటంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. చివరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి తిరుపతిలో కోర్ కమిటీ సమావేశంలో నేతలందరికీ క్లాస్ తీసుకున్న తర్వాత అప్పుడు గాని సోము వీర్రాజు బృందం రాజధాని ఉద్యమంలోకి అడుగు పెట్టలేదు. గత చరిత్రను ఇటీవల పురంధేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంతకుముందు వైసీపీ బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిన విషయాన్ని హైకమాండ్ వద్దకు అనేక మంది తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ కూడా కొంతమందిని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులు ఇస్తారని నేతలు చెబుతున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఓల్డ్ బ్యాచ్ ను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇవ్వడం పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ హైకమాండ్ కు సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేసినప్పటికీ అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓల్డ్ బ్యాచ్ పరిస్థితి దయనీయంగా మారింది.